నిత్య జీవసనదైన టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాలు తెలియజేసుకుంటున్నాము. ఈ దినము వాక్యధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రభు ఈ రీతిగా వాక్యమును అందించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో 3 మాసములు గతింపజేసి మమ్మల్ని అందరినీ నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి సజీవం లెక్కన ఉంచిన విధానం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మరి వీక్షిస్తున్న ప్రవహించినటువంటి బిడ్డలను ప్రభు తండ్రి, నన్ను కూడా మీ యొక్క వాక్యం చేత సరిచేసి నీ రాకడకు సిద్ధపరిచి అనేకులను సిద్ధపరిచి కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినంగా బ్రతిమాలి అడుగును పొందుకొనిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్యాంశం కోసము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనంలో ధ్యానం చేసుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనను కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈరోజు వాక్యాంశం ఏమిటంటే శ్రమలలో దేవుని చిత్తము. శ్రమలలో దేవుని చిత్తము, గాడ్స్ విల్ ఇన్ ట్రయల్స్. మన జీవితంలో, విశ్వాస జీవితంలో శ్రమలు అనేటువంటివి సర్వసాధారణం. దేవుడు సువార్తల్లో చెప్తూ తన శిష్యులైన వారితో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకుండి, నేను లోకమును జయించి ఉన్నాననేటువంటి మాటను ఆయన చెప్పారు. అనగా క్రైస్తవ విశ్వాసమునకు శ్రమలు అనేటువంటివి కలుగుతాయనేటువంటి మాట మరి వాక్య సత్యంలో మనము గ్రహించాలి. ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు అనేటువంటి భక్తుడు అక్కడ రాస్తున్నటువంటి జనులకు ఈ యొక్క విషయం బట్టి కూడా కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. మీ విశ్వాసమునకు ఏం కలుగుతుందంటే పరీక్ష అనేటువంటిది కలుగుతుంది. యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరిస్తున్నట్లయితే, వాక్య సత్యమును బట్టి మిమ్మల్ని మీరు సరిచేసుకుని ఆయన మార్గమున మరి స్థిరులుగా నడుస్తున్నట్లయితే మీకేం కలుగుతుంది? మీ విశ్వాసానికంటే పరీక్ష అనేటువంటిది కలుగుతుంది. ఈ పరీక్ష కలుగుట ద్వారా మీలో ఓర్పు అనేటువంటిది లక్షణము మీకు వస్తుందని చెప్పేసి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. శ్రమలలో దేవుని చిత్తము గురించి మనం తెలుసుకోవాలంటే శ్రమల ద్వారా విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్ష ద్వారా మీలో ఓర్పు అనేటువంటిది వస్తుందని దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ దినమున మరి శ్రమలలో మనం ఏ రీతిగా సిద్ధపడుచున్నాం? శ్రమలు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా మన విశ్వాసాన్ని కొనసాగించుకుంటున్నాం? మనలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయేమో, జవాబు లేని ప్రశ్నలు. నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది? పలానా వ్యక్తి ఎంతో భక్తిపరుడుగా ఉన్నాడు, ఆయనకి ఎందుకు ఈ శ్రమ వచ్చింది? పలానా వ్యక్తి ఎంతగానో బలమైన సేవ చేస్తున్నారు, అటువంటి వ్యక్తికి ఎందుకు ఈ శ్రమ? లేకపోతే ఈ పలానా విశ్వాసురాలికి ఎంతో భయభక్తులతో దేవుని అనుసరిస్తూ ఉన్నారు, ఎందుకు దేవుడి శ్రమను ఎలో చేశారనో అనేక రకములైన ప్రశ్నలు మనకు వస్తూ ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశములు ఎలా ఉంటాయంటే, అది భూమికి ఆకాశమునకు ఎంత వ్యత్యాసమైతే ఉంటుందో మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి అంత వ్యత్యాసముగా ఆయన ఆలోచనలు ఉంటాయి. అవి ఉన్నతమైనగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఆత్మ తండ్రి మనకు వెలిగింపు అనుగ్రహిస్తేనే కానీ మనకి అర్థం కావు. కనుక ఇక్కడ రాయబడిన మాటలో కనుక మనం చూసుకున్నట్లయితే విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్ష కలిగినప్పుడు నీ యొక్క విశ్వాసం అనేటువంటిది మరి సరిచేయబడతారు. నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచావు. ఎందుకు విశ్వాసం ఉంచావు? దేనికోసం విశ్వాసం ఉంచావు? ఆయన యొద్ద నుండి ఏదైనా లబ్ధి పొందుకోవాలనా? ఈ మానవ జీవితంలో మనకు కలిగినటువంటి అనేక రకములైనటువంటి లోటులను పూర్తి చేసుకోవాలనో పొందుకోవాలనో, ఆయన యొద్ద అనేక రకములైనటువంటి ఆశీర్వాదములు పొందుకోవాలనో ఆశతో ఆయన విశ్వాసం ఉంచావేమో, నీ విశ్వాసము సరిచేసుకో. ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతున్నామేమో, నీ విశ్వాసము సరి అయినది కాదు అని దేవుడు నీతో మాట్లాడుచున్నారు.
కనుక నీ విశ్వాసాన్ని సరిచేసుకో. నీవు ఆయన యందు ఉంచవలసిన విశ్వాసమును సరిచేసుకో. ఆయన నీ ఆత్మ కనుక మానవులందరి ఆత్మలకు కూడా రక్షకుడు, మన ఆత్మల రక్షకుడు, మన ఆత్మను నిత్య నరకాగ్ని నుండి కాపాడేటువంటి ఏకైక దేవుడు. తన పరిశుద్ధ రక్తమును సిలువలో ఆయన చిందించి మనము చేసిన ప్రతి పాపమును కూడా క్షమించుటకు ఇష్టపడుచున్న దేవుడు. ఆయనను నీవేం చేయాలి అంటే నీవు ఆయన యందు విశ్వాసం అనేటువంటిది అన్ని సమయంలో ఉంచాలి. ఏదో మనకి మేలు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా అనుకున్నది అయినప్పుడు కాదు, కానీ నీ యొక్క దౌర్బల్యము, నీ యొక్క పాప దౌర్బల్యము ఎంతగా నిన్ను నరకములకు లాగివేస్తుందో, ఎంతగా నీవు ఆయనను కోరుకోవాలో నీకు అర్థం కావాలి. పాప దౌర్బల్యం అనేటువంటిది నీలో ఎంత భయంకరంగా ఉందో, పాపము చేత ఎంతగా నరకాగ్నికి లోనైపోయావో, పాపము చేత ఎంతగా ఈ లోకపు కార్యములకు నీవు వాటి ప్రకారం జీవిస్తూ నీ ఆత్మను ఏ రీతిగా పాడు చేసుకుంటున్నావో మనకి తెలియాలి. వాక్య సత్యం చదువుకుంటున్నప్పుడు ఈ లోకంలో ఏ భేదములు లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రతి మానవుడు కూడా పాప చేత పట్టబడి భయంకరమైన పాప ఊబిలో చిక్కుకునిపోయి మరి ఎన్ని మంచి కార్యములు చేసినా, ఎన్ని దాన కార్యములు చేసినా తన ఆత్మను నిత్య నరకాగ్నిలో నుండి తప్పించుకోలేక బాధపడుచున్న సమయంలో దేవాది దేవుడి లోకంలోనికి వచ్చి, నరవతారికి లోకంలోనికి వచ్చి పరిశుద్ధ జీవితము జీవించి ఆయన పరిశుద్ధ రక్తమును చిందించి బలియాగము చేశారు. ఆయన బలి చేసి ఆయన శరీరమును బలిగా అర్పించి మన నిమిత్తము ఇప్పుడు పరలోక రాజ్యము సిద్ధపరిచారు. నీ పాప దౌర్బల్యమును బట్టి ఆయనను క్షమాపణ వేడుకుని ఆయన మార్గమునందు స్థిరముగా నీవు ఉన్నట్లయితే నిత్య పరలోక రాజ్యం అనేటువంటిది మనకు వస్తుంది. మన ఆత్మను రక్షించుటకు ఆయన యొద్దకు రావాలి. మన ఆత్మ నిత్య నరకాగ్నిలో నుండి తప్పించుకున్నట్టుకు బుద్ధిమంతుల వలె ఆయన మార్గమును మనం అనుసరించాలి. ఈ లోకంలో అనేక రకములైనటువంటి మరి అవసరతలు మనకు ఉండొచ్చు. ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చివేస్తారని వాక్యంలో ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, కానీ ఆయన అనుకున్నవి అనుకున్నట్టుగా మన జీవితంలో జరుగుతాయి. ఒకవేళ మనము అనుకున్నట్టుగా మన జీవితంలో కొన్ని కార్యములు జరగట్లేదంటే అవన్నీ ఆయన అనుకున్నట్టుగా మన జీవితంలో జరుగుతున్నాయని చెప్పేసి మనము ఆయన విశ్వాసం ఉంచి మన విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. ఈ రకమైన విశ్వాస నిశ్చయత మనలో ఉందా లేదో అనేటువంటిది శ్రమల ద్వారా మనము అర్థం చేసుకుంటకు దేవుడు శ్రమలలో మన విశ్వాసమును పరీక్షిస్తారు. ఈ పరీక్ష కలిగినప్పుడు మనలో ఓర్పు అనేటువంటి లక్షణము కూడా మరి మనలో ఉద్భవిస్తుంది. కనుక శ్రమలలో దేవుని చిత్తము ఏమిటంటే ఓర్పు కలిగి ఉండటము. ఓర్పు కలిగి మనం శ్రమలలో ఆయనతో పాటు మనము నడవాలి. వాక్యం చదువుకుందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కనుక కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. ఇక్కడ పౌలు గారి యొక్క అనుభవం గురించి కొన్ని మాటలు, ఆయన శ్రమలలోని అనుభవం గురించి కొన్ని మాటలు ఆయన మరి మాట్లాడుచున్నారు. మనం కనుక చూసినట్లయితే పౌలు గారిని దేవుడు మరి ఎంతగానో మరి దేవుని స్వార్థ వ్యాప్తి నిమిత్తము మరి దేవుని సిద్ధాంతముల నిమిత్తము ఆయన బహుబలంగా వాడుకుని అనేక పత్రికలు రాయించి, కొత్త నిబంధనలు ఎక్కువ శాతం పత్రికలు
మరి ఒక వ్యక్తిగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇంతగా మరి దేవుని సిద్ధాంతముల గురించి, దేవుని వాక్యముల గురించి మరి వేరే ఏ వ్యక్తి కూడా చేయలేనటువంటి గొప్ప మరి వాక్య పరిచయం అనేటువంటిది ఆయన చేస్తారు. ఆయనకి దేవుడు అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు ఆయనకి ఒక శరీరములో ఒక ముళ్ళు అనేటువంటిది కూడా మరి ఉన్నదని చెప్పేసి ఆయన అనుభవంలో చెప్తారు. కొంతమంది ఏమంటారంటే ఆయనకి మరి కళ్ళు అనేటువంటి సరిగా కనపడవని, లేకపోతే కళ్ళ నుంచి మరి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు మరి ఆ కళ్ళ నుంచి ఆ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా ఒక రస్సి కింద కారుతున్నప్పుడు ఆయన ఎంతో వేదన పడుతుండటం కూడా మరి కొంతమంది చరిత్రకారులు కొంతమంది చెప్తారు, క్రైస్తవ పండితులు. అయితే శరీరంలో ఆయనకి చాలా బలహీనమైనటువంటి మరి స్థితి ఉండటాన్ని బట్టి ఆయన ప్రార్థన చేస్తారు. ముమ్మారు ఆయన ప్రార్థన చేయగా ఈ భక్తిపరుడు, విశ్వాసపరుడు కూడా నీతిమంతుడు దేవుని యొక్క స్వార్థ నిమిత్తము తన ప్రాణమునైను లెక్క చేయకుండా సేవ చేసినటువంటి ఈ యొక్క భక్తుడు ప్రార్థించగా దేవుడు ఏమన్నారు అంటే, నేను ఆ ముళ్ళును నేను తీసివేను నీ శరీరంలో, అయినను కూడా నేను ఏమిస్తాను అంటే నా కృప నీకు ఇస్తాను, నా కృప నీకు సరిపోతుంది అని పౌలుతో దేవుడు చెప్తున్నారు. ఎందుకు దేవుడు శరీరంలో ముళ్ళు ఇవ్వాలి? ముళ్ళు పెట్టవలసినటువంటి పని ఏమిటి? ఒకవేళ ముళ్ళు తీసివేస్తే ఇంకా బలంగా సేవ చేసేవాడు కదా, ఇంకా దేవుని చిత్తం నెరవేర్చేమో అని ఒక సందేహం మనకు రావచ్చు. కానీ ఆయనే దానికి నివృత్తి చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అత్యధికమైనటువంటి ప్రత్యక్షతలు నాకు ఇవ్వబడినందున నేను ఒకవేళ హెచ్చిపోకుండా నిమిత్తము ఈ శరీరంలో ముళ్ళు అనేటువంటిది సాతాను దూతగా అమర్చబడి ఉన్నది అనే మాటను కూడా చెప్తున్నారు. మరి మన జీవితంలో కూడా ఏదైనా ఒక ప్రత్యక్షత, ఏదైనా ఒక వరం, ఏదైనా ఒక కృపావరం మనకు వచ్చినప్పుడు, దేవుని ప్రత్యక్షత, దేవుని తలాంతు మనకు కలిగినప్పుడు మనలో అనుకోకుండా మానవ స్వభావ రీతిగా పాపనిజం మనలో ఉన్నది కనుక ఏదొక మాటనో ఒక నోటి ద్వారానో క్రియ ద్వారానో గర్వం అనేటువంటిది మనలో రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటారు. ఆ గర్వం గనక మనలో వచ్చి అది గనక స్థిర నివాసం చేసినట్లయితే దేవుడి నుంచి పూర్తిగా మనం వేరైపోవలసి వస్తుంది. కనుక దేవుడు ఆ గర్వం రాకుండా నిమిత్తము కొన్నిసార్లు కొన్ని శ్రమలను మన జీవితంలో ఎలో చేసి దాని ద్వారా ఆయన యొక్క సంపూర్ణ చిత్తం నెరవేర్చడానికి ఆయన ఉద్దేశిస్తూ ఉంటారు. కనుక మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ప్రభువా ఒకవేళ ఈ బలహీనత కానీ ఈ శ్రమ కానీ నా సొంత పాపం వల్ల వచ్చిందా, లేకపోతే నాలో ఏదైనా ఇంకా పరిశుద్ధత లోపించడం వల్ల వచ్చిందా, లేదా ఏదైనా నీ చిత్తం నెరవేర్చుటకు అనేకులకు ఆదరణ కలిగించుటకు ఈ శ్రమల్లో నాకు ఏదైనా నేర్పించాలనుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే మనకి అది అర్థమవుతుంది. ఇక్కడ పౌలు గారి యొక్క సొంత అనుభవం నుంచి కొన్ని మాటలు శ్రమల గురించి మనం నేర్చుకుందాం. ఏమంటున్నారంటే, శ్రమలలో నా కృప నీకు చాలును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఏదైనా ఒక లోటు ఉందేమో, అది ఒకవేళ ధనము రీతిగా లోటై ఉండొచ్చు, లేకపోతే జ్ఞానము రీతిగా లోటై ఉండొచ్చు, మరి కుటుంబంలో అనేక రకములైన ఆశీర్వాదములు మరి లోటుగా ఉండొచ్చు, కావలసినవి మన జీవితంలో లేకుండా ఉండొచ్చు, మనకున్నటువంటి వారు మనతో సహకరించకపోవచ్చు, అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు దేవుని చిత్తంలో మనం ఉన్నప్పటికీ. కానీ వీటన్నిటిలో కూడా దేవుడు ఏమంటున్నారంటే, నా కృప నీకు చాలును. ఒకవేళ అనేక మార్లు ప్రార్థించాము, ప్రభువా ఈ పలానా లోటు ఉంది, ఈ పలానా శ్రమ ఉంది, ఈ పలానా అవసరత ఉంది, నాకు సహాయం దయచేయమన్నప్పుడు దేవుడు ఒకవేళ ఆయన ఇవ్వట్లేదేమో, దానికి కారణము ఆయన కృప మనకు సరిపోతుంది. హల్లెలూయా. ఆయన కృప ఉంటే చాలు. ఏది లోటుగా ఉన్నా సరే అన్నిటినీ కూడా దేవుడు ఆ లోటు ద్వారానే దేవుడు కార్యములు చేస్తాడు. మరి ఎర్ర సముద్రము అడ్డుగా ఉన్నప్పుడు అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రంలో నుంచే దేవుడు మార్గమును మరి ఆయన చేసి ఆ మార్గము గుండానే ఆ యొక్క అడ్డు గుండానే దేవుడు వారిని నడిపిస్తారు. ఆ అడ్డును తొలగించి కాదు, కానీ ఏదైతే అడ్డుగా ఉన్నదో వారే ఆ ఉన్నటువంటి ఆ సముద్రమే అడ్డుగోడలుగా సంరక్షిస్తూ వారు నడిపించింది. ఈరోజు మనకి అనేక రకములైన అడ్డులు ఉండొచ్చు, అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఇబ్బంది మనం ముందుకు వెళ్ళటానికి, ఒకవేళ సేవలో ఉన్నట్లయితే సేవ ముందుకు వెళ్ళటానికి, లేకపోతే విశ్వాసంగా ఉన్నట్లయితే విశ్వాసం అనేది ఇంకా బలంగా ఉన్నటకు ఆ ఇబ్బందులే, శ్రమలే మనకు కార్య సాధకములుగా దేవుడు చేస్తారు. హల్లెలూయా. కనుక మన జీవితంలో ఏదైతే లోటుగా ఉన్నదో ఆ లోటు ద్వారా దేవుని యొక్క సంపూర్ణ చిత్తం అనేటువంటిది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కనుక శ్రమలలో ధైర్యము కలిగి
ఆయన కృపాసనము దగ్గరికి వచ్చి అనుదినము కూడా ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ పొందుకుంటూ విశ్వాసంలో ముందుకు మనము నడవాలి. కనుక ఈ యొక్క పౌలు గారి యొక్క అనుభవం నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12 అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి అత్యధికముగా ఆయన హెచ్చిపోకున్నట్లు సువార్తకు సాధనముగా ఈ ముళ్ళు అనేటువంటిది ఉన్నది. కనుక పౌలు గారు హర్షిస్తూ ఉన్నారు. ఏమనంటే, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడును, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవంలో నేను సంతోషించున్నాను. ఇది చాలా ఛాలెంజింగ్ వర్డ్స్, చాలా ఉన్నతమైనటువంటి విశ్వాసంలో ఉన్నతమైనటువంటి మాట. క్రీస్తు నిమిత్తము మరి ఏమైతే నిందలు కలిగినాయో, ఏమైతే ఇబ్బందులు కలిగినాయో వాటిలో సంతోషించేటువంటి విశ్వాస జీవితము పౌలు గారి వలె మనము కూడా కలిగి ఉంటకు మనము ప్రయాసపడాలి. కనుక ఇప్పటివరకు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. శ్రమలలో మనకు దేవుడు ఏం చేస్తారంటే, విశ్వాసానికి ఏం కలుగుతుందంటే పరీక్ష అనేటువంటిది కలుగుతుంది. మన జీవితంలో ఓర్పు అనేటువంటిది దేవుడు కలగజేయాలని ఆశిస్తూ ఉన్నారు. అలాగే మరి శ్రమలలో కొన్నిసార్లు దేవుడు శ్రమలను ఎలా చేసినప్పుడు ఒకసారి అవి మరి ముళ్ళుగా మన జీవితంలో ఎందుకు ఉంటాయంటే, దేవుని కృప అనేటువంటిది ఎంత విలువైనదో, ఆయన కృప ద్వారా ఎన్ని లోటులైనా ఎన్ని ఇబ్బందులైనా మనం ఏ రీతిగా అధిగమించవచ్చో, ఆయన మహిమను మనం అనుభవించుటకు, ఆయన కృప యొక్క విలువ మనం అర్థం చేసుకుంటకు, దాని అవసరత మన జీవితంలో ఎంత ఉందో గుర్తెరుగుటకు దేవుడు కూడా కొన్నిసార్లు శ్రమలను మన జీవితంలో ఎలా చేస్తారు. అలాగే మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టో, దేవుని కృపావరములను బట్టి మనలో గర్వము రాకుండా, దేవునికి అయిష్టమైన కార్యములు చేయకుండా, మన జీవితంలో చేదైన వేరు ఏది మరవకుండా దేవుడు తన కృపను శ్రమల ద్వారా కూడా కార్యం అనేటువంటి చేస్తారు. వాక్యం చదువుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనములు కనుక మనం చూసుకున్నట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. చదవబడినటువంటి యొక్క మొదటి పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే, పేతురు గారు శ్రమల నిమిత్తము ఆ కాలంలో క్రైస్తవ మరి జనాంగం అంతా కూడా, క్రైస్తవులందరూ కూడా భయంకరమైనటువంటి శ్రమలు ఫేస్ చేస్తూ ఉన్నారు. రోమా ప్రభుత్వాన్ని బట్టి, ఉన్నటువంటి ఆ యూదులను బట్టి కూడా అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు శ్రమలలో వీరిని ఆదరించుటకు రాసినటువంటి పత్రిక. చివరి అధ్యాయంలో కనుక కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, సాతాను మరి ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. అనేకులను శ్రమల పాలు చేస్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే వారి విశ్వాసం ముందు బలహీనపరుస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ పేతురు గారు ఒక ముఖ్యమైనటువంటి మాట తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. శ్రమల్లో దేవుడు ఏం చేయాలనుకుంటున్నారంటే మనల్ని పూర్ణులుగా, ఏ కొదువ లేని వారిగా, ఇందాక యాకోబు పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఏ విషయంలోనూ కూడా కొదువు లేని వారిగా చేయుటకు, విశ్వాసమందు మనల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి, దేవుని కొరకు ఒక బలమైనటువంటి పునాది కలిగినటువంటి ఒక స్తంభం వలె నిలబొట్టుకు దేవుడు మనల్ని చేయడానికి ఇష్టపడుచున్నారు. దాన్ని శ్రమలలో మరి శ్రమలను సాధకములుగా దేవుడు చేసుకుంటూ ఉన్నారు. దాన్ని మనము గ్రహించాలి. మరి యేసుక్రీస్తు నిమిత్తము ఒకవేళ శ్రమ కలిగినట్లయితే అది మహా ఆనందమని ఎంచుకున్నామని చెప్పేసి భక్తులైన వారు మనతో మాట్లాడుచున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఏ యొక్క పరిస్థితుల్లో అయినా శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా నలిగిపోతూ వేదన పడుచున్నట్లయితే మనము దేవుని కృపాసనం యొద్ద కనిపెట్టాలి. ప్రభువా, నీ కృప నాకు చాలు, ఈ శ్రమను నీవు మరి తీసివేయని తగిన కాలం ఉంది. ఒకవేళ ఈ శ్రమ నీ చిత్తమైతే ఈ శ్రమలో ఏదైతే నేర్చుకోవాలి,
ఏదైతే మరి నేను విశ్వాసమందు బలపరచబడాలో అది నాలో కలగచేయండి అని చెప్పేసి దేవుని అడుగుదాం. కొన్నిసార్లు శ్రమలు ఏ రీతిగా ఉంటాయంటే మనం చిక్కుబడిపోతాం, ఇటు వెళ్ళలేము అటు వెళ్ళలేము, ఖచ్చితంగా శ్రమను ఫేస్ చేయాలి. దేవుడు అటువంటి పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని విశ్వాసం ఉంచుతాం. దేవుని అపార్థం చేసుకోవద్దు, కానీ ఆ శ్రమలలో దేవుని మహాశక్తి ఎంత గొప్పదో, మరి ఎన్ని శ్రమలు మనకు వచ్చినా సరే దేవుడు ఏ రీతిగా నన్ను కూడా విడిచిపెట్టడో మనకు అర్థమవుతుంది. మనకి శ్రమ అనేటువంటి చాలా పెద్దది అయి ఉండొచ్చు, కానీ దేవునికి అదేమీ కూడా పెద్దది కాదు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే షద్రకు మేషకు అబేద్నెగోలు వారు ఎంతో విశ్వాసమందు స్థిరులుగా మరి పూర్ణులుగా వారు ఉండి అగ్నిని కూడా వారు ఏం చేస్తారంటే చల్లార్చారు. అగ్ని కూడా ఏం చేయలేదంటే వారి విశ్వాసాన్ని ఏమాత్రం హరించలేదు. దేవుడే వారి మధ్యకి వచ్చి ఆ అగ్నిలో నుండి వారిని రక్షించి అనేక కోటాను కోట్ల జనులకు, గొప్ప గొప్ప దేశాధినేతలకి తన యొక్క మహిమను బయలుపరిచారు. ఈ రోజున విశ్వాసమందు మనం స్థిరులుగా ఉన్నట్లయితే, అపవాదిని ఎదిరించినట్లయితే దేవుడు అంతగానో మన యందు సంతోషిస్తూ ఉంటారు. శ్రమ వల్ల వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా మనం పొందుకుంటాం. భక్తునికి శ్రమ లేకుండా కిరీటం లేదు కనుక మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలని విశ్వాసం మనం ఆశిస్తూ ఉన్నారు. కనుక ఒకవేళ శ్రమల ద్వారా మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం కూడా భయపడకుండా, ఏమాత్రం అధైర్యపడకుండా దేవుని మీద మాత్రమే మనసు పెట్టి ఆయన కృపాసనం యొద్దకు వచ్చి ఆయన కృపను ప్రతిదినము పొందుకుంటూ శ్రమల్లో స్థిరులుగా ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎంతవరకు శ్రమల్లో నీ చిత్తము గురించి కొద్ది మాటలు ప్రభా మాకు మాట్లాడిన తండ్రి మీకు వందనాలు. అవును ప్రభా, మాలో ఉన్న ప్రతి బలహీనతను కూడా ప్రభా మీరే బలముగా మార్చండి. మేము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీ యందు అవిశ్వాసపడకుండా ప్రభా విశ్వాసము దయచేయండి. వాక్యము ద్వారా మాకు బలము, శక్తి దయచేయండి. ఎంతమంది వీక్షిస్తున్నటువంటి బిడ్డలు శ్రమల్లో వేదన పడుతూ నలిగిపోతూ నాయన ప్రభా విశ్వాసమును చలారిపోతున్నారో బిడ్డలను ప్రభా మీరే వెలిగింపజేయండి. ప్రభా మీరే అనేకులను వెలిగించుటకు శక్తిని దయచేయండి. ఆత్మ తండ్రి మీ ద్వారా ప్రభా ఘనమైన కార్యములు జరిగించమని వేడుకొంచున్నాం. ప్రభా మమ్మలను వెలిగింపనివ్వండి ప్రభా తండ్రి, అనేకులను వెలిగించుటకు సాధకములుగా ప్రభా మమ్మల్ని ఉంచుకున్నామని వేడుకొంచున్నాం. ప్రభా రెండవ రాకడకు ప్రభా మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృప మీరు మాకు అనుగ్రహించమని వించిన ప్రతి బిడ్డ జీవితంలో ఏది లోటుగా ఉన్నదో, ఏది ప్రభా అక్కరగా అవసరతగా ఉన్నదో మీరే తీర్చివేసి మీ యొక్క మహిమను వారి అందు ప్రభా బయలుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి బ్రతిమాలు వేడుకుని పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి నిత్యజీవ సన్నిధి అనే టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందనం మరణాతలు తెలుసుకుంటున్నాం. మీ అందరికీ మరణాత.